ఒరిస్సా నుండి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న 5 యువకులను కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఎస్పీ భానోదయ శనివారం గుంటూరులోని ఆమె కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. యువకుల నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాపట్లకు చెందిన రంజిత్ కుమార్, పరమేశ్వరరావు, గణేష్, రాజా, మచిలీపట్నంకు చెందిన ఉదయ్ కిరణ్ అరెస్టైన వారిలో ఉన్నట్లు చెప్పారు. పాత కేసు విచారణలో ఈ ముఠా భాగోతం వెలికి వచ్చిందని తెలిపారు. ఈ రోజు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంజాయి కేసుకు సంబంధించి పలువురు ముద్దాయిల్ని మేము అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం 20/12/2025 కాకుమాను ఎస్ఐ అయినటువంటి ఏకనాథ్ తన సిబ్బందితో సాయంత్రం బాపట్ల ఇంకా కాకుమాను రోడ్డు దగ్గర బీట్ వేస్తూ వెహికల్స్ తనిఖీ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలోనే ఒక ఆటో అకస్మాత్తుగా ఆపిన ఆటోలో ఉన్న జనాలిద్దరూ కూడా దూకి పారిపోతుంటే ఆ ఆటోలో ఉన్న ఒక జువెనల్ని, ఒక 18 సంవత్సరాలు లోపు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో మాకు 3.5 కిలో గాంజా దొరికింది. వెంటనే అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అతను ఒరిస్సా విశాఖపట్నం ఏరియా నుంచి గాంజాని తీసుకొని వచ్చి బాపట్లకి వెళ్ళి బాపట్లలోని ఇంకా మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బ్యాచ్లోని ఇంకా పలువురు వ్యక్తులు లైక్ రంజిత్ కానీ, చైతన్య, ఉదయ్ కిరణ్, రాజా, బుడ్డా, గణేష్ అనే వ్యక్తులు కూడా ఇతనితో పాటు ఒరిస్సా విశాఖపట్నం ఏరియాలోకి వెళ్ళి అక్కడ గంజాయిని కొనుక్కొని తీసుకొని వచ్చి బాపట్ల, గుంటూరు అలానే మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నారని తెలిసిందనమాట. అయితే ఈ విధంగా వీళ్ళు చేయటానికి కారణం ఏంటంటే అక్కడ తక్కువ రేట్కి కొనుక్కొని వచ్చి వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అలానే లోకల్లో ఉన్న మిడిల్ మెన్కి కూడా వీళ్ళు సప్లై చేయడం జరిగింది. A1 జువెనల్ ముద్దాయిని మేము జేజేబీ బోర్డుకి పోయిన సంవత్సరం 20 డిసెంబర్న తరలించడం జరిగింది. వేరాజ్ మిగిలిన ముద్దాయిలైనటువంటి ఈ చైతన్య, ప్రతాప్, ఉదయ్ కిరణ్ అలానే రాజా, బుడ్డా, గణేష్ని నిన్న సాయంత్రం 6:30 గంటలకి మన బాపట్ల ఇంకా పెదనందిపాడు వెళ్లే రూట్లో ఎస్ఐ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే ఇక్కడ 4 కిలో గాంజా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలానే మా ఎస్పీ గారి పర్యవేక్షణలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సంకల్పం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవగాహన సదస్సుల్ని కూడా వేరియస్ కాలేజెస్లో, స్కూల్స్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ యొక్క గాంజా కేసుని మేము కంప్లీట్ చేసి రికవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇందులో పాత నేరస్తులు కూడా ఉన్నారు. ఎవరైతే చైతన్య ఉన్నారో, ఉదయ్ కిరణ్ ఉన్నారో, ఇది వరకు అరెస్ట్ చేసిన జువెనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా పాత గాంజా కేసులు ఉన్నాయి. బాపట్ల దగ్గర ఉన్నాయి. అలానే ఎక్సైజ్ కోర్టులో కూడా వీళ్ళ మీద ఉన్నాయి పలు కేసులు. చిలకలపూడి ఉన్నాయి. A1 వచ్చేసి మైనర్. అతన్ని జేజేబీ బోర్డుకి తరలించడం జరిగింది. మైనర్ మీద కూడా కేసులు ఉన్నాయి. ఇది వరకు ఒక గాంజా కేసు ఉంది.